హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మార్నింగే మంచి లంచ్ బాక్స్ చూపిస్తున్నానండి. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసిన రైస్ మిల్క్ రైస్ అన్నమాట. అదేంటి అంటే నేను మా పాపకి మిల్క్ రైస్ తయారు చేశాను. ఎగ్ రైస్ మాదిరే మిల్క్ రైస్ అయితే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, చిన్న టమాటా ముక్కలు కట్ చేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 200 గ్రాములు పాలు వేసానండి. అందులో పచ్చిపాలు మరగబెట్టుకుని పర్వాలేదు. ఎగ్ రైసే చేయాలని ఏం లేదు. ఇలా వీక్స్లో మనం తినని వీక్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఎగ్ రైస్ ఇష్టం అన్నప్పుడు, వాళ్ళు ఎగ్ రైస్ చేయాలి అన్నప్పుడు, ఆ రోజు మనకి కుదరలేని డేస్ అంటే సాటర్డే, ఫ్రైడే అటువంటి డేస్లో మనం తినలేనప్పుడు ఇలా పిల్లలకి చేస్తే మంచిదని నేను ఇలా ట్రై చేశాను. ఆ 200 గ్రాముల పాలు ఆ ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లో వేసేసి కొంచెం బాగా ఇగురుతున్నప్పుడు కొంచెం సరిపడేటట్టు కారం, ఉప్పు యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని ఈ విధంగా నేను కలుపుకొని దగ్గరగా అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా దగ్గరగా అయిపోతుంది. అది ఎగ్ అయితే వేరే, ఈ మిల్క్ అయితే ఎగ్ రైస్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. పాప అయితే ఇష్టం అంటుంది, ఇలానే తినడానికి ఇష్టపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయిపోయింది కదా. దీనిలో మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టేసుకున్న రైస్ ఉంది కదా, దాన్ని అయితే ఇలా యాడ్ చేసేయాలి. చూడండి, ఈ వీడియో చిన్నదైనా సరే నాకు బాగుంది అనిపించి నేను తీసాను. ఈ రైస్ ఇలా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేయాలి. మిక్సింగ్ అంటే కలిపేయాలి. కలిపిన తర్వాత ఈ లంచ్ బాక్స్లోకి అయితే ఇలా టేస్ట్గా ఉంటుందండి. పాలు కదా, పచ్చిపాలు బాగా ఈ నూనె అవన్నిట్లో వేగింది కనుక ఇంకా టేస్ట్ వస్తుంది. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి హెల్తీ ఫుడ్ అండి, కాల్షియం కదా మిల్క్ అంటే. చూసారా, ఈ విధంగా అయితే వచ్చింది. నేను పైన లైట్గా చిన్న చిన్న ఆనియన్ ముక్కలు అవి వేసుకున్నానండి. ఇగో ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.